ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని కొల్లు రవీంద్రన్న జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు స్వామి. పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదురా భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది.